కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సూర్యాపేటలో కాంగ్రెస్ శ్రేణులు క్రోవత్తులతో నిరసన ర్యాలీ. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏఐసీసీ పీసీసీ పిలుపు మేరకు మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మశాంతి కలగాలని క్రోవత్తుల ప్రదర్శన నిర్వహించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి చకిరం రాజేశ్వరరావు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కేకిరేణి శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు అంజద్ అలీ, మహిళా నాయకురాలు అనురాధ, ఆలటి మాణిక్యం, అబ్దుల్ రహీం, బాలుగౌడ్, అయూబ్ ఖాన్, శబరినాథ్, పిడమర్తి శంకర్, కరీముల్లా బేగ్, నాగుల వాసు, రావుల రాంబాబు, బొడ్డు సాయి, రాము సాయి తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో అత్యంత సుందర రాష్ట్రంగా పేర్కొనే రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. 2 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీనగర్ సమీపంలో అనంతనాగ్ జిల్లాలో పహల్గాం దగ్గర మైదాన ప్రాంతంలో అంటే అక్కడ ఆ ప్రదేశం ఎంత సుందరంగా ఉంటుందంటే పైన్ తోటలతోని మైదాన ప్రాంతంలో పచ్చిక బయళ్లతో చాలా ఆహ్లాదకరంగా సుందరంగా ఉంటుంది. వేసవి కాలంలో భారతదేశ వ్యాప్తంగా పర్యాటకులు అక్కడ వెళ్ళి సేద తీరుతూ ఉంటారు. ఈ సమయాన్ని గమనించిన ముష్కరులు అంటే తీవ్రవాదులు ఈ యొక్క భారతదేశం మీద ఏ విధంగానైనా దాడి చేయాలి అని చెప్పి అక్కడ పర్యాటకులకు వచ్చినటువంటి పిల్లలు, పెద్దలు, కుల, మతం ఇటువంటి ఏం తేడా లేకుండా విచక్షణారహితంగా కాల్పులు చేసి మతి భ్రమించిన వారిలాగా ప్రవర్తించి అందరినీ కూడా చంపడం జరిగింది. ఎంత హృదయ విదారకమైన దృశ్యాలంటే మొత్తం డెడ్ బాడీలు మొత్తం చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కాళ్ళు చేతులు పట్టుకొని బతిరాన్ని కనీసం ఎవరు కూడా వదలకుండా 26 మందిని అత్యంత కిరాతకంగా కాల్చి చంపినారు. దీనికి బాధ్యత ఎవరో తెలుసా? లష్కరే తోబా అనుబంధ సంస్థ అని చెప్పి ప్రాథమికంగా అంచనా జరిగింది. ఇంకా విచారణ సాగుతూ ఉంది. కానీ భారతదేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ యొక్క చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీని వెనుక పాకిస్తాన్ దేశం ఉంది అని చెప్పి క్లియర్గా తెలుస్తూ ఉంది. దాని వెనుక ఐఎస్ఐ తీవ్రవాదులు ఉన్నారని కూడా తెలుస్తూ ఉంది. నిజంగా భారతదేశ ప్రజలందరూ కూడా వారికి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మొన్న కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి నిరసనగా మాజీ మంత్రివర్యులు సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ రామరెడ్డి దామోదరెడ్డి గారి ఆదేశాల మేరకు స్థానిక బస్టాండ్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శనతోటి నిరసన చేపట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి చకిరం రాజేశ్వరరావు గారికి, పట్టణ అధ్యక్షులు ఎండి అంజద్ అలీ గారికి, మరియు ఇక్కడికి విచ్చేసిన యూత్ కాంగ్రెస్, సేవాదల్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనురాధ గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా అన్ని విభాగాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి మనందరికీ తెలిసిన విషయమే, మొన్న పహల్గాంలో పర్యాటకులు కాశ్మీర్ శ్రీనగర్ చూడటానికి వెళ్ళినప్పుడు ముష్కరులు, పోలీసులు, భద్రతా దళాల డ్రెస్సులు వేసుకొని వచ్చి పర్యాటకులని కిరాతకంగా నరమేధం జరపడం జరిగింది. మరి దీనిని ఖండిస్తూ ఈరోజు నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన చేయడం జరిగింది. ఖబర్దార్ ఉగ్రవాదులారా, మీకు దమ్ము ధైర్యం ఉంటే జనజీవన స్రవంతిలో కలిసి ఈ భారతదేశ అభివృద్ధికి తోడ్పడాలి, కానీ వెనకగా వచ్చి ఇట్లాంటి చర్యలు చేపట్టొద్దని చెప్పేసి ఖబర్దార్ అని